ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండైన యుద్ధకాండయందలి 7వ సర్గయందలి గల 25 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షసులు ఏమాత్రమూ దిగులు చెందవలసిన పని లేదు అని రావణునకు చెప్పుట అనే కథగా విందాం. రాక్షసరాజైన రావణుని మాటలు విని మహాబలశాలులు, నీతికి దూరమైన వారు, బుద్ధి విహీనులు అయిన ఆ రాక్షసులందరూ అంజలి ఘటించి శత్రువునకు ఉన్న బలాబలములు తెలియక అతనితో ఈ విధంగా పలికారు. రాజా, పరిఘలు, శక్తులు, రుష్టులు, పట్టిసములు, వీటితో నిండిన గొప్ప సైన్యం మనకున్నది. నువ్వెందుకు దిగులు చెందుతావు? నీవు పాతాళమునందున్న భాగవతి నగరానికి వెళ్లి యుద్ధంలో పన్నగులను జయించావు. చాలా మంది యక్షులతో కలిసి కైలాస పర్వతమునందు నివసిస్తున్న కుబేరునితో యుద్ధం చేసి అతన్ని లొంగ తీసుకున్నావు. ఓ ప్రభు, మహేశ్వరుని స్నేహితుడనని గర్వపడుతున్న మహాబలుడు, లోకపాలుడు అయిన ఆ కుబేరునిపై కోపించి నువ్వు యుద్ధంలో ఓడించావు. యక్షుల సముదాయములను పడగొట్టి క్షోభింపచేసి కొందరిని బంధించి కైలాస పర్వత శిఖరము నుండి అంటే అలకా పట్టణము నుండి ఈ విమానాన్ని తీసుకొచ్చావు. దానవ ప్రభువైన మయుడు నీకు భయపడి నీతో మైత్రిని కోరి తన కుమార్తె అయిన మండోదరిని నీకు ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాబాహు, దానవుల ప్రభువు, పరాక్రమం చేత గర్వించినవాడు, ఎదిరింప శక్యం కానివాడు, నీ సోదరి అయిన కుంభీనసి భర్త అయిన మధువును యుద్ధం చేసి ఓడించావు. రసాతలానికి వెళ్ళి నాగులను జయించావు. వాసుకుని, తక్షకుని, శంఖుని, జటిని వశం చేసుకున్నావు. ఓ ప్రభు, నీవు సంవత్సర కాలం యుద్ధం చేసి స్వబలము చేత శూరులైన కాలకేయులు అనే దానవులను జయించావు. ఆ దానవులు బ్రహ్మ వలన వరాలు పొంది చూర్ణం చేసినను మరల పుట్ట శక్తి కలవారవడం చేత చెయ్యం లేనివారు, మహాబలవంతులు. అట్టివారిని కూడా యుద్ధంలో స్వబలం చేత లొంగ తీసుకుని వాళ్ళ నుండి మాయలు నేర్చుకున్నావు. ఓ మహాభాగ్యవంతుడా, 4 విధాలైన సైన్యం గల శూరులు, బలవంతులు అయిన వరుణి పుత్రులను నీవు రణంలో జయించావు. యమలోకమనే మహాసముద్రాన్ని, యముని సైన్యము అనే సాగరాన్ని ప్రవేశించి గొప్ప విజయాన్ని సాధించి యముడు పారిపోయేటట్లు చేశావు. ఆ సముద్రం యమదండము అనే పెద్ద ముసలితోనూ, శాల్మలీ వృక్షాకారంలో ఉన్న ముళ్లతో నిండిన ఆయుధములతోనూ, కాలపాసము అనే పెద్ద తరంగముతోనూ, యమభటులు అనే సర్పములతోనూ భయంకరమై అక్కడనే మహాజ్వర దేవత ఉండడం చేత ఎదిరింప శక్యం కానిదై ఉంది. అక్కడ నువ్వు చేసిన గొప్ప యుద్ధాన్ని చూసి జనులందరూ చాలా సంతోషించారు. ఈ భూమి మీద అంతటా వృక్షములు వ్యాపించి ఉన్నట్లు వీరులు, ఇంద్రునితో సమానమైన పరాక్రమం కలవారు అయిన అనేక క్షత్రియులు వ్యాపించి ఉండేవారు. రాజా, యుద్ధములో వారు చూపిన వీర్యము, గుణములు, ఉత్సాహము వాటిని పట్టి చూడగా వారికి రాముడు సాటిరాడు. యుద్ధంలో జయింప శక్యం కాని అట్టి క్షత్రియులను కూడా నీవు ఎదిరించి చంపేశావు. మహారాజా, నీకు శ్రమ ఎందుకు? నువ్వుండు. ఈ వానరులందరినీ ఈ ఇంద్రజిత్తు ఒక్కడే నశింపచేయగలడు. అతడు మహేశ్వరుడు దేవతగా గల చాలా శ్రేష్టమైన యజ్ఞం చేసి లోకంలో ఇతరులకెవ్వరికీ లభించని వరం పొందాడు. అట్టి ఇంద్రజిత్తు దేవతల సైన్యము అనే సముద్రంలో ప్రవేశించి దేవేంద్రుని పట్టుకుని లంకకు తీసుకొచ్చాడు. ఆ సైన్య సముద్రము శక్తులు, తామరములు అనే మీనములతోనూ, చందరవందరగా పడి ఉన్న ప్రేగులు అను నాచుతోనూ నిండి ఏనుగులు అనే తాబేళ్లతో ఇరుకుగా ఉన్నది. రుద్రులు, ద్వాదశాదిత్యులు అనే పెద్ద మొసళ్లతోనూ, సప్త మరుత్తులు, అష్టవసువులు అను మహాసర్పములతోనూ భయంకరంగా ఉంది. కాలి బంటులు అనే ఇసుక తిన్నెలు గల ఆ సముద్రం రథములు, అశ్వములు, గజములు అనే జలంతో నిండి ఉంది. రాజా, సకల దేవతల చేతను నమస్కరించబడిన వృత్ర శంబరాసుర సంహారకుడైన ఆ దేవేంద్రుణ్ణి బ్రహ్మదేవుని ఆజ్ఞచే నీ కుమారుడు విడువగా అతడు స్వర్గలోకానికి వెళ్ళాడు. నీ కుమారుడైన ఆ ఇంద్రజిత్తును పంపితే చాలు, అతడే రామునితో సహా ఆ వానరసేనను నశింపజేయగలడు. రాజా, నీకు రాకూడని ఈ ఆపద సామాన్య మానవుని నుండి వచ్చింది. దీనిని నీవు మనసులో పెట్టుకోకు. నీవు రాముణ్ణి చంపివేయగలవు అని
రాక్షసులు రావణునకు చెప్పారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 7వ సర్గ యందలి గల 25 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షసులు ఏమాత్రమూ దిగులు చెందవలసిన పని లేదు అని రావణునకు చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 6వ కాండ అయిన యుద్ధకాండ యందలి 8వ సర్గ యందలి గల 24 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ప్రహస్తాదులు రామాదులను చంపివేస్తాం అని చెప్పి రావణునకు ధైర్యం చెప్పుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.